వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, ఈరోజు మాకు ఒక ఫంక్షన్ ఉందండి. అది మావయ్య గారి వైపు అండి. మావయ్య గారికి వాళ్ళు చాలా దగ్గర అండి. ఆ ఫంక్షన్కి అయితే ఈరోజు మేము వెళ్తామండి. అదే ఫంక్షన్కి మా చెల్లి వాళ్ళు కూడా వస్తున్నారండి. మా చెల్లి వాళ్ళ అత్తింటి వాళ్ళకి వాళ్ళు చాలా దగ్గర అంటండి. అందుకే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారండి. ఫంక్షన్ అయితే ఇక్కడ 2 ఇల్లులు దాటిన తర్వాతే అండి. అందుకే ముందు మా చెల్లి వాళ్ళని మా ఇంటికి వచ్చేయండి, ఇక్కడ రెడీ అయ్యి వెళ్దురుగాని అని చెప్పాను. వాళ్ళైతే ముందు మా ఇంటికి వచ్చేసి రెడీ అయ్యి వెళ్తారండి. తర్వాత నేను అత్తయ్య గారు అయితే వెళ్తామండి. ఇంట్లో పని అంతా అయిపోయిందండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. మా హస్బెండ్ అయితే మార్నింగే వెళ్ళిపోయారండి ఫంక్షన్ దగ్గరికి. ఇంకా మేమే వెళ్ళాలండి. మా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్తామండి. ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా జరుగుతుందండి ఈరోజు అయితే ఇక్కడ. ఇదిగోండి వీళ్ళే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే పిల్లల్ని అయితే తీసుకురాలేదండి. ఆ అమ్మాయి అయితే మా చెల్లి వాళ్ళ తోటికోళ్ళ గారు అమ్మాయి అండి. చాలా అల్లరి చేస్తుందండి ఆ అమ్మాయి మాత్రం. ఇంకోండి ఇక్కడైతే మా చెల్లి వాళ్ళు రెడీ అవుతున్నారండి. తనే మా చెల్లి వాళ్ళ తోటికోళ్ళండి. వీళ్ళిద్దరు రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళాక నేను కూడా రెడీ అయ్యి వెళ్ళానండి. ఇంకోండి చూసారా ఎంత బాగా ఆడుకుంటుందండి ఈ అమ్మాయి. అస్సలు రాను కొత్త అన్నది లేదండి. చాలా బాగా ఆడుకుంటుందండి. ఇక చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. వాళ్ళ అమ్మ రెడీ అవుతున్నా వాళ్ళ అమ్మతో ఇసిపించకుండా ఆడుకుంటుందండి. పిల్లలు అలా ఉంటే చాలా బాగుంటారు కదండి, ముద్దొస్తారు కదండి. ఇక్కడైతే నేను మా చెల్లి కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నామండి రెడీ అయ్యాం కదా అని. నేనైతే ఇంకా రెడీ అవ్వలేదులేండి. ఇంకోండి ఇక్కడైతే నేను కూడా రెడీ అవుతున్నానండి ఫంక్షన్కి వెళ్ళడానికి. అత్తయ్య గారు కూడా రెడీ అయిపోయారండి. ఇద్దరం కలిసి ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఫంక్షన్కి వెళ్ళాక ముందు పెళ్లి కూతురికి అయితే మేము అక్షింతలు వేసేసామండి, అత్తయ్య గారు నేనే అయితే ఫంక్షన్కి వెళ్ళిన వెంటనే. తర్వాత ఇంకోండి తినే మా చెల్లి వాళ్ళ ఆడబడుచండి. వీళ్ళందరూ మా చెల్లి వాళ్ళ అత్తింటి దగ్గర నుంచి వచ్చిన వారేనండి. వాళ్ళ ఊరి నుంచి వచ్చిన వాళ్ళేనండి వీళ్ళందరూ కూడా తర్వాత మా ఇంటికి వచ్చారండి. కానీ నేను వీడియో తీసుకోవడం మర్చిపోయానండి. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మా ఇంటికి అక్కడ భోజనం చేసేసి వచ్చి మా ఇంటి దగ్గర కాసేపు కూర్చుని తర్వాత 3 అయ్యాక వీళ్ళందరూ వెళ్ళిపోయారండి. తర్వాత మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. ఇక్కడైతే భోజనాల దగ్గర ఒకటి జరిగిందండి. ఒక ఆవిడ కూర్చోబోతుంటే కుర్చీలో వెనకాల నుంచి ఒక అమ్మాయి వచ్చి కుర్చీ లాగేసిందండి. అక్కడికే ఆవిడకి చెప్తున్నానండి, అమ్మాయి కుర్చీ లాగేస్తుంది కూర్చోకండి అని నేను పట్టుకుంటున్నాను చెయ్యి. అత్తయ్య గారేమో కూర్చోక అంటున్నారు. అయినా సరే ఆవిడ వినకుండా టప్పమని కూర్చుని పోయి పడిపోయిందండి. ఇక్కడైతే అత్తయ్య గారు నేను భోంచేస్తున్నామండి. భోజనాల దగ్గర అయితే చాలా రష్గా ఉందండి. భోజనాల్లో అయితే నాన్ వెజ్ పెట్టారండి. ఇంకోండి ఇంటికి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మరిది గారు కూర్చుని టీ తాగుతున్నారండి. ఇక్కడైతే మా చెల్లి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, అందుకే వాళ్ళు త్వరగా వెళ్ళిపోతున్నారండి. ఈరోజు పొద్దున్న నుంచి ఎంత ఎండ కాసిందండి. చూసారా మా చెల్లి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా చాలా ఎండ గట్టిగా ఉందండి. కానీ వాళ్ళు వెళ్ళిన చాలా వర్షం వచ్చేసిందండి ఇక్కడైతే. ఇక్కడైతే గెటప్లు అన్నీ చేంజ్ చేసామండి. తర్వాత గిఫ్ట్ ఇచ్చారు కదండి, ఆ గిఫ్ట్ చూస్తున్నామండి ఏమి ఇచ్చారా అని చెప్పేసి అక్కడ. ఇదిగో అదైతే లంచ్ బాక్స్ అండి. కానీ ప్లాస్టిక్దండి. అది పిల్లలకి పెట్టడానికి అయితే యూజ్ అవ్వదండి. మనం ఏదైనా పిక్నిక్లకి అలా షాపింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లలతో వెళ్తాం కదండి, అప్పుడు ఫ్రూట్స్, నట్స్ అలాంటివి ఏమైనా క్యారీ చేయడానికైతే ఆ బాక్స్ బాగుంటుంది. కానీ లంచ్ బాక్స్కి అయితే ఇది బాగోదండి. ఎందుకంటే మొత్తం ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ దాంట్లో పెట్టకూడదు కదండి ఏమీ కూడాని. ఇదైతే 3 కింద అయితే కొంచెం పెద్ద బాక్స్, తర్వాత మిడిల్లో 2 చిన్న చిన్న బాక్సుల కింద ఇచ్చారండి. 2 స్పూన్లు ఇచ్చారండి. ఇదైతే టోటల్గా లంచ్ బాక్స్ కింద అయితే వేస్ట్ అండి. జస్ట్ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడమే బెటర్ అండి. ఇప్పుడైతే సడన్గా మేఘం పట్టేసి బయట అయితే ఫుల్గా వర్షం వచ్చేసేలాగా ఉందండి. పాపం మా చెల్లి వాళ్ళు ఎలా వెళ్తారో ఏంటో, వెళ్ళిన వెంటనే ఫోన్ చేయాలండి. అదేమో కంగారుగా వెళ్ళిపోయిందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారని చెప్పేసి. మా చెల్లి వాళ్ళ అత్తింటి వాళ్ళందరూ మా ఇంటికి వచ్చినప్పుడు నేను వీడియో తీసుకోవడం మర్చిపోయానండి. కొంచెం కొత్త కదండి, ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను యూట్యూబ్. వీడియోలు తీసుకోవడంలో కొంచెం ఎక్స్పెక్ట్ అవ్వాలి కదండి, అన్నీ తీయడం రావట్లేదండి. చూసారండి ఎంత గట్టిగా వర్షం వస్తుందో. ఫుల్గా మేఘం పట్టేసి గాలి వేసేసి వర్షం వచ్చేస్తుందండి. పాపం ఎలా వెళ్ళారో అండి, చాలా దూరం అండి వాళ్ళ ఇల్లు. ఇంక అంతే అండి. ఫంక్షన్ నుంచి అయితే బాగా ఎంజాయ్ చేసాం. మా చెల్లికైతే ఫోన్ చేశానండి. వాళ్ళైతే దారిలో ఆగారంటండి తడవకుండానే. ఇంక వెళ్ళిపోతున్నాము, ఇంకెంత దూరంలో లేము, దగ్గరికి వచ్చేసాము అని చెప్పిందండి. ఇంక మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసి టైం అయిపోయిందండి. ఇంక అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. నా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా చూడండి. బాయ్ బాయ్.